అయ్యయ్యో. హలో, లేట్ అవుతుందని ముందే చెప్పాలి కదా. నేను ప్రశాంతంగా టిఫిన్ తిని వచ్చేవాణ్ణి. ఆలస్యం అవుతుందని కంగారుగా తినొచ్చాను తెలుసా. సారీ అవి, తిట్టకురా. నేను ఈరోజు అస్సలు స్పృహలో లేను. కాలం ఎలా గడిచిపోతుందో నాకు అస్సలు తెలియడం లేదు. ఏదో గాల్లో తేలినట్టుంది అంటారు కదా, అలా ఉంది నాకు. అవునా? ఏంటి అవునా అని అంత డల్గా అంటున్నావు? ఎందుకని అడగవా? ఎందుకు? ఈరోజు ఒక మిరాకిల్ జరిగిపోయిందవి. వెయిట్, నేనే గెస్ చేస్తాను. ఈరోజు రియాని కాలేజ్కి డ్రాప్ చేయడానికి వెళ్ళుంటావు. అక్కడ నీ మిస్ ముక్కరే కనిపించుంటుంది, అంతే కదా? అది మాత్రమే కాదురా, ఇంకా చాలా ఉంది. ఇంకేముంది? మాట్లాడావా? అందులో ఏముంది? మొదటిసారి కలిసినప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నావు కదా. కలిసి కూర్చొని బ్యాండేజ్ కూడా వేసుకున్నావు కదా, అంతే అయి ఉండొచ్చు. లేదు, అంతకు మించి. అంతకు మించా? ఏమైంది? ఒక సినిమాలో ఆ అమ్మాయితో పాటు ఆ అబ్బాయి స్కూటీ మీద వెళ్ళినట్టు కలగన్నారు. ఆ మూవీ తెలుసా నీకు? పొద్దునే మూవీకి వెళ్ళొచ్చారా? పర్వాలేదే, చాలా ఫాస్ట్ మీరు. నీ మొహం. మేం సినిమాకి పోలేదు, ఇది నిజంగా జరిగింది. అది రీల్, ఇది రియల్. అంటే నువ్వు అమ్మాయి స్కూటీ వెనక కూర్చున్నావా? అవునవి. ఇది నిజమా కాదా అని 2 సార్లు గిల్లి చూసుకున్నాను. నిజమే. నేను మిస్ ముఖ్యరతో స్కూటీ మీద వెళ్ళాను. ఇది చిన్న విషయం కాదు బాబు. నీ కాళ్ళు నేల మీద ఉన్నాయా, ఆకాశంలో తేలుతున్నాయా? ఇంతటితో అయిపోతే ఎలాగోలా సర్దుకునేవాణ్ణి, కానీ ఇంకా చాలా ఉంది. ఇంకా ఉందా? మిస్ ముక్కరే దొరకడం లేదని కంగారు పడ్డావు. అరచేతి గీతలో రాసినట్టు నిన్న దొరికింది. అది చాలదన్నట్టు ఈరోజు డ్రాప్ కూడా చేసింది. ఇంతకు మించి ఇంకేం జరగాలి? తన నంబర్ కూడా తీసుకున్నానవి. ఏంటి, నంబర్ కూడా దొరికిందా? అయితే ఈరోజు చాలా మంచి రోజు. అవును, ఈరోజు చాలా మంచి రోజు. చా, ఎవరో అప్పటి నుంచి కాల్ మీద కాల్ చేస్తున్నారు. నువ్వు మాట్లాడుకో, నేను ఈ క్షణాన్ని ఎంజాయ్ చేసుకుంటూ వస్తాను. సరే, ఎంజాయ్. విరాజ్కి మిస్ ముక్కరే నంబర్ దొరికిందని ఎగ్జైట్మెంట్ లో ఉన్నాడు. కానీ తన అన్నయ్య దగ్గర నా నెంబర్ ఉండడమే పెద్ద డిసప్పాయింట్మెంట్. హలో, ఒకరేలే ఇద్దరిలా మెరిశారే, ఒకలాంటి హృదయాలే ఒక్కటిగా కలిసారే. ఇన్నాళ్ళు విడివిడిగా ఉన్నారెందుకో వీరే, ఇక ముందే రాసుందో కన్నులకెదురయ్యారే. పరిచయమే నేడిలా పరవశమై పరుగాపనన్నదే ఊరిలో, సమయమన్నదే మరిచేలా సరదాలెన్నో దరిచేరే. జతలోన జీవితం వరమే, ఎటువైపు చూసినా సంబరమే. దూరమన్నదే చెదిరేలా చిరునవ్వుల్లో మునిగారే. అనగా అమెరికా కథ మొదలిక, మడి గదులంతే సరదా తీరుగా సాగే